సో మనం ప్రీవియస్ సెషన్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ వరకు చూసామండి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ తర్వాత సో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్స్ కు సంబంధించి వాల్యూస్ యాడ్ చేయాలండి. ఓకే, సో జనరల్ గా మనం ఏదన్నా ఒక ఎంట్రీ చేసామనుకోండి, ట్రాన్సాక్షన్ లెట్స్ సే ఫంక్షనల్ ట్రాన్సాక్షన్, పర్చేస్ కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, రిసిప్ట్ కానివ్వండి, ఇలాంటి ఏ పర్టికులర్ యాక్టివిటీ జరిగినా కానీ ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఒక జిఎల్ అకౌంటింగ్ స్ట్రింగ్ క్రియేట్ అవుతుందండి. జిఎల్ అకౌంటింగ్ స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. సో అకౌంటింగ్ స్ట్రింగ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ అకౌంటింగ్ స్ట్రింగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ట్రాన్సాక్షన్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తుంది. లెట్స్ సే ఇక్కడ మనకి సో వాల్యూ సెట్ వాల్యూస్ క్రియేట్ చేసినప్పుడు లెట్స్ సే మన కంపెనీస్ ఉన్నాయండి. So, మన కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్, లొకేషన్ అండ్ వాల్యూ సెట్, సారీ ఫ్యూచర్ వన్. సో లెట్స్ సే సో దీస్ ఆర్ ద segments we created in our chart of account. ఓకే, సో కంపెనీ అనేది జనరల్ గా మనకి ఎన్ని ఎన్ని బ్రాంచెస్ లో ఎన్ని లొకేషన్స్ లో రిజిస్టర్ అయి ఉంటే సో వాటన్నిటిని కంపెనీస్ కింద కన్సిడర్ చేయాలండి. లెట్స్ సే మన ఆర్గనైజేషన్ యూకేలో ఉంది, యుఎస్ లో ఉంది, అండ్ ఆస్ట్రేలియాలో ఉంది, బ్రిటన్ లో ఉంది, అట్లా మల్టిపుల్ కంట్రీస్ లో ఉంది అనుకోండి. సో మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ అవసరం అవుతాయి. లెట్స్ సే లీగల్ ఎంటిటీ నథింగ్ బట్ కంపెనీ. విత్ ఇన్ ఇండియాలోనే ఓకే, మహారాష్ట్రలో ఒక కంపెనీ ఉంది, అండ్ లెట్స్ ఏ ఎల్ఎన్టీ తీసుకోండి, ఎల్ఎన్టీ కానివ్వండి, లేకపోతే ఇన్ఫోసిస్ తీసుకోండి, లేకపోతే యాక్సెంచర్ తీసుకోండి, ఏదైనా కంపెనీ తీసుకున్నారంటే ఆ కంపెనీ అనేది ప్రతి స్టేట్ లో ఎస్టాబ్లిష్ అయ్యేది, ప్రతి స్టేట్ లో రిజిస్టర్ అవ్వాలి, స్టేట్ లెవెల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, సో లెట్స్ ఇప్పుడు చెన్నై లొకేషన్ లో ఉందనుకోండి, చెన్నైకి సంబంధించి ఆ అడ్రస్ రిజిస్టర్ అడ్రస్ క్రియేట్ అవుతుంది. అండ్ తెలంగాణ అడ్రస్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయిందంటే, తెలంగాణలో బ్రాంచ్ నడుస్తుందంటే ఇక్కడ అడ్రస్ తో క్రియేట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అడ్రస్ ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది. లెట్స్ సే అట్లా మనకి ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని లొకేషన్స్ లో రిజిస్టర్ అడ్రస్, లోకల్ రిజిస్టర్ అడ్రస్ అనేది అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కంపెనీ. సో మనకి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయంటే అన్ని లొకేషన్స్ సంబంధించి కొన్ని వాల్యూస్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. లెట్స్ సే ఇప్పుడు ఇది హైదరాబాద్ లొకేషన్ అండి. ఓకే, ఇది బెంగళూరు, అండ్ ఇది చెన్నై, అండ్ ఇది ఆ, ముంబై అనుకోండి. సో మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి. ఓకే, లెట్స్ సే 20 అండ్ 300 అకౌంటింగ్ స్ట్రింగ్ చేస్తున్నాను. లెట్స్ సే 20,000 ట్రిపుల్ జీరో అండ్ సో దీని రిప్రజెంటేషన్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్, లెట్స్ సే ఇది ఒక సేల్స్ ట్రాన్సాక్షన్ అనుకోండి. ఈ సేల్స్ ట్రాన్సాక్షన్ ఏ పర్టికులర్ కంపెనీ నుంచి జరిగిందంటే బెంగళూరు కంపెనీ నుంచి ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో లైక్ సో మనం ఏంటంటే ఈ ఈ అకౌంటింగ్ స్ట్రింగ్ ని బేస్ చేసుకొని మన ట్రాన్సాక్షన్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఇక్కడ నేను నంబర్ రాశాను. ఓకే, ఇక్కడ మనం నంబర్ ఇచ్చాం. ఓకే, సో నంబర్ కాకుండా మనం ఆల్ఫాబెట్ కూడా ఇవ్వచ్చండి. లెట్స్ సే ఇలా సో కంపెనీ ఉంది, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వాల్యూస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఫినాన్స్, హెచ్ఆర్, ఐటీ, కార్పొరేట్, అలాగే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అకౌంట్స్ ఉన్నాయండి, పర్చేజ్, సేల్స్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూ, ఇట్లా డిఫరెంట్ అకౌంట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, లొకేషన్స్ ఉన్నాయి. సో యుఎస్ కి సంబంధించి కాలిఫోర్నియా ఉంది, ఇండియాకి సంబంధించి హైదరాబాద్ ఉంది, ఒక డిఫాల్ట్ వాల్యూ కూడా ఉంది. సో సింపుల్ గా మనం ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ అకౌంటింగ్ స్ట్రింగ్ ఎలా క్రియేట్ అవుతుంది. ఓకే, యుఎస్ సేల్స్ అండ్ కాలిఫోర్నియా డిఫాల్ట్. సో ఈ అకౌంటింగ్ స్ట్రింగ్ చూడగానే సో ఏ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షన్, పర్చేజా, సేలా, ఓకే, ఏ లొకేషన్ కి సంబంధించింది, ఓకే, ఇట్లా మనం ఈజీగా ఒక ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయగలం. సో దీనికోసం మనం అకౌంట్ వాల్యూస్ అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ కి సంబంధించి వాల్యూస్ యాడ్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ మనకి వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ వాల్యూస్ అండి. వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ వీ కెన్ క్రియేట్ దీస్ వాల్యూస్ ఎంటైర్ ఇయర్ అండి. అంటే ఈ వన్ టైం సెటప్ కాదు ఇది. సో మనకి కంపెనీ లెవెల్లో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు వాల్యూస్. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్
మనం ఈ వాల్యూస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, నథింగ్ బట్ కాస్ట్ సెంటర్ అనుకోండి. అకౌంట్స్ ఉంటాయి, అకౌంట్స్ లో థౌజండ్స్ ఆఫ్ అకౌంట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సేల్స్ వాల్యూస్ అని, పర్చేజ్ వాల్యూస్ అని, కస్టమర్ అకౌంట్ నంబర్, లేకపోతే సప్లయర్ అకౌంట్ నంబర్స్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ కానివ్వండి. సో ఇట్ కుడ్ బి మెనీ అకౌంట్ నంబర్స్. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ లొకేషన్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ అవర్ ప్రొడక్ట్. సో ఈ సెగ్మెంట్ ని బేస్ చేసుకుని మనకి మల్టిపుల్ వాల్యూస్ ని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకోసం అంటే ఒక అకౌంటింగ్ స్ట్రింగ్ ని క్రియేట్ చేయడానికి వీటిని వాల్యూస్ ని మనం యూస్ చేస్తాం. ఓకే, లెట్స్ క్రియేట్ అ వాల్యూస్ అండి. సో హౌ వీ కెన్ క్రియేట్ అ వాల్యూస్. సో ఇక్కడ మనకి మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్ వాల్యూస్. Search for manage chart of account value set values. Go to the application. Go to setup and maintenance. Okay, and go to manage implementation project. Search for Virat. Open our project, and here you can search for manage chart of account value set values. So go to task button. You can search for Sony one company. So we created value sets. Under this value sets, you can select one by one and you can create a value set. So if you want to edit value set, okay, value set ni edit cheyalante, you can go to edit button. Okay, this is value set level changes కోసం. అదే వాల్యూ సెట్ లో మనం వాల్యూస్ యాడ్ చేయాలంటే మేనేజ్ వాల్యూస్ లోకి వెళ్ళాలి. సెలెక్ట్ కంపెనీ వాల్యూ సెట్, గో టు మేనేజ్ వాల్యూస్. సో ఇక్కడ మనం వాల్యూస్ క్రియేట్ ఉంటే సెర్చ్ కొడితే ఇక్కడ వాల్యూస్ వస్తాయి, బట్ మనం వాల్యూస్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి రావట్లేదు. క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు యాడ్ వాల్యూస్ అని. సో ఇక్కడ మాక్సిమం ఎంత లెంత్ ఇచ్చామండి, 2 ఇచ్చాం. ఓకే, లెట్స్ ఏ నేను 3 యాడ్ చేశాను అనుకోండి. ఓకే, సో ఎఫ్ సోనీ 1 కంపెనీ, లెట్స్ సే 1. So try to save it or click on another plus button. So here it is throwing error. సో మనం వేరే వాల్యూని క్రియేట్ చేయడానికి కూడా అలా చేయట్లా. ద వాల్యూ 1 to 3 ఈస్ టూ లాంగ్. వాల్యూ 1 to 3 ఈస్ టూ లాంగ్. అంటే ఇక్కడ మనం 2 ఇచ్చాం మాక్సిమం లెంత్, బట్ ఇక్కడ 3 వాల్యూస్ ఎంటర్ చేసాం. నౌ విల్ ఎంటర్ 2 వాల్యూస్. నౌ ఇట్ విల్ అలౌ యూ టు యాడ్ వన్ మోర్ వాల్యూ. ఓకే, రైట్. సో అలా పోస్టింగ్ ఎస్. ఇక్కడ మనకి ఈ వాల్యూ సెట్, ఈ వాల్యూకి సంబంధించి కొంత బ్రీఫ్ ఇస్తాను ఇక్కడ మీకు. సో ఇక్కడ ఎనేబుల్ బటన్ ఉంది చూస్తే కదా, ఈ ఎనేబుల్డ్ బటన్ డిజేబుల్ ఉంటే ఈ వాల్యూ మనకి ఫ్రంట్ ఎండ్ లో కనపడదండి. ఎనేబుల్ బటన్ డిజేబుల్ ఉంటే మనకి ఫ్రంట్ ఎండ్ లో ఈ వాల్యూ కనపడదు. సో వన్స్ వాల్యూ సేవ్ చేసిన తర్వాత ఈ వాల్యూని వీ కెనాట్ చేంజ్ ఇట్. వాల్యూ నేమ్ వీ కెనాట్ చేంజ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ డిస్క్రిప్షన్ వీ కెన్ చేంజ్ ఇట్, బట్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. ఇక్కడ గ్రే అవుట్ అయిపోతుంది. అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండి. ఒకవేళ ఒక న్యూ వాల్యూ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, న్యూ వాల్యూ క్రియేట్ చేసి నేను ఇది ఫ్యూచర్ లో యాడ్ అవ్వాలి, ఫ్యూచర్ లో స్టార్ట్ అవ్వాలండి, ఇప్పుడు స్టార్ట్ అవ్వకూడదు. ఐ కెన్ గివ్ ఫ్యూచర్ డేట్, ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మే తర్వాత మాత్రం ఇది పాపులేట్ అవుతుంది, బిఫోర్ ఇది మనకి కనిపించదు. అండ్ ఎండ్ డేట్ అండి. ఒకవేళ నేను ఎస్టర్డే డేట్ కానీ ఈ రోజు కానీ ఇచ్చాను అనుకోండి ఎండ్ డేట్. సో లెట్స్ సే ఎండ్ డేట్ ఇస్తున్నాను. ఎండ్ డేట్ అనేది ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎండ్ డేట్ అనేది కరెంట్ డేట్ కానివ్వండి, ప్రీవియస్ డేట్ కానీ ఇచ్చాను అనుకోండి, ఇది కూడా మనకి ఫ్రంట్ ఎండ్ లో కనిపించదు. ఎందుకంటే
ఎండ్ డేట్ అయిపోయింది, ప్రీవియస్ డేట్ ఎండ్ డేట్ అయిపోయింది కానీ ఇన్యాక్టివ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో అలా మనకి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ ఎనేబుల్ బటన్ మనకి వర్క్ అవుతాయి అనమాట. సో ఇక్కడ సమ్మరీ ఫ్లాగ్ నో ఉండాలి. సమ్మరీ ఫ్లాగ్, దట్ మీన్స్ సమ్మరీ ఫ్లాగ్ దేనికోసం వాడతారంటే రిపోర్టింగ్ పర్పస్ వాడతారండి. సమ్మరీ అంటే సమ్మరీ ఎస్ పెట్టారనుకోండి, సమ్మరీ ఎస్ పెడితే దీని మీద ఫంక్షనాలిటీస్, ఐ మీన్ ఏ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయలేం. సమ్మరీ ఎస్ పెడితే ఏ ట్రాన్సాక్షన్ కూడా క్రియేట్ చేయలేం. సమ్మరీ నో ఉన్నప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ మనకి ఫ్రంట్ ఎండ్ కనపడతాయి. అండ్ మేక్ షూర్ అలో పోస్టింగ్ ఎస్ అండి. అలో పోస్టింగ్ ఎస్ ఉన్న వాల్యూస్ మాత్రం మనం ట్రాన్సాక్షన్ లెవెల్లో GL కి పోస్ట్ చేయగలుగుతాం. ఓకే, అలో పోస్టింగ్ నో ఉంటే యూ కెనాట్ క్రియేట్ అకౌంటింగ్ ఫర్ దోస్ వాల్యూస్. సో అలో బడ్జెటింగ్ అనేది ఎస్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ పుట్ ది నో ఆర్ యూ కెన్, ఐ మీన్ సిన్స్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫీల్డ్, యూ కెన్ పుట్ ఎస్ ఆర్ నో అండి. ఓకే, సో మనం ఇక్కడ క్రియేట్ చేసే వాల్యూస్ ని బడ్జెటింగ్ కి అలో చేయాలా వద్దు అనేది ఒక ఆప్షన్ అక్కడ, అంతే. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ డిలీట్ ఇట్. సో వన్స్ క్రియేట్ అయ్యి సేవ్ చేసిన తర్వాత డిలీట్ చేయలేం. క్రియేట్ చేసే ముందు, బిఫోర్ సేవ్ మనం డిలీట్ చేయొచ్చు, బట్ వన్స్ సేవ్ ఇట్ వీ కెనాట్ డిలీట్ ఇట్. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. సో కంపెనీ వాల్యూ సెట్ కి సంబంధించి వాల్యూస్ యాడ్ చేసాం. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ వాల్యూస్ అండి. సో కాస్ట్ సెంటర్ వాల్యూ సెట్, గో టు మేనేజ్ వాల్యూస్. కాస్ట్ సెంటర్ కి సంబంధించి మన దగ్గర లెంత్ ఎంత ఇచ్చామంటే 3 ఇచ్చాం. లెట్స్ సే క్లిక్ ఆన్ ప్లస్ బటన్, 100 HR, 200 ఫినాన్స్, 300 కార్పొరేట్, 400 సేల్స్. సో ఇలా మల్టిపుల్, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, సో శాంపిల్ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాం. సేమ్ సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ ఏమంటారు, కాలమ్స్ ఉంటాయి కంపెనీ కంటే కాస్ట్ సెంటర్. సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. సో కాస్ట్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్కి వెళ్తున్నాం. అకౌంట్ లో మేనేజ్ వాల్యూస్ లోకి వెళ్తే, సో క్లిక్ ఆన్ ప్లస్ బటన్. సో ఇక్కడ చూడండి, అకౌంట్ లోకి వచ్చేసరికి మనకి అడిషనల్ ఫీల్డ్స్ వచ్చినాయి. సో ఇప్పటి వరకు మనం సమ్మరీ ఫ్లాగ్, అలో పోస్టింగ్, అలో బడ్జెటింగ్ చూసాం. బట్ ఇక్కడ అడిషనల్ గా అకౌంట్ టైపు, థర్డ్ పార్టీ కంట్రోల్ అకౌంట్, రికన్సిల్, ఈ 4 ఫీల్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఈ 4 ఫీల్డ్స్ ఎక్స్ట్రా ఎలా వస్తాయి, 4 ఫీల్డ్స్ ఎలా ఎక్స్ట్రా పాపులేట్ అవుతాయి అంటే మనకి న్యాచురల్ అకౌంట్, ఐ మీన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు మనం సెగ్మెంట్స్ క్రియేట్ చేసాం. సెగ్మెంట్స్ లెవెల్లో మనం ఏం ఇచ్చామంటే సెగ్మెంట్ కి కంపెనీ, సారీ ఏమంటారు, సెగ్మెంట్ నేమ్ ఇచ్చాం, వాల్యూ సెట్, డిఫాల్ట్ వాల్యూ సెట్ ఇచ్చాం, దాంతో పాటు సెగ్మెంట్ లేబుల్ ఇచ్చాం. అకౌంట్ కి మనం ఇచ్చిన లేబుల్ ఏంటి, న్యాచురల్ అకౌంట్ లేబుల్. సో న్యాచురల్ అకౌంట్ లేబుల్ తో మనకి వచ్చే అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఇవి: అకౌంట్ టైపు, ఓకే, థర్డ్ పార్టీ కంట్రోల్, రికన్సిల్. సో మన ప్రస్తుతానికి మనకి మ్యాండేటరీగా అవసరమయ్యే అకౌంట్ వాల్యూస్ ని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేశాను నేను కొన్ని మ్యాండేటరీ అకౌంట్ వాల్యూస్. దీస్ ఆర్ ద సమ్ మ్యాండేటరీ అకౌంట్ వాల్యూస్. సో క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. లెట్స్ క్రియేట్ అ క్యాష్ అకౌంట్. సో మనం ఇచ్చిన మాక్సిమం లెంత్ ఎంత అండి, 5 డిజిట్స్ కదా. సో 5 డిజిట్స్ ఇచ్చాను. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనొచ్చు, క్యాష్ అకౌంట్ అనొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మరీ ఫ్లాగ్ నో ఉండాలి, అలో పోస్టింగ్ ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్ టైప్ వచ్చేసరికి అసెట్ అండి. క్యాష్ కానీ బ్యాంక్ కానీ మనకి అసెట్ అవుతుంది. బ్యాంక్ లో ఉన్న క్యాష్ ఆర్ హ్యాండ్ లో ఉన్న క్యాష్ అని అర్థం, అసెట్ అండి. ఓకే, సో థర్డ్ పార్టీ కంట్రోల్ ఇది. సో థర్డ్ పార్టీ కంట్రోల్ అనేది ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంది మనకి. ఓకే, సో మనం క్రియేట్ చేసే అకౌంట్ వాల్యూస్ కస్టమర్ రిలేటెడ్ కానివ్వండి, సప్లయర్ రిలేటెడ్ కానివ్వండి, థర్డ్ పార్టీ రిలేటెడ్ కానివ్వండి,
ఆ పర్టికులర్ అకౌంట్స్ మీద స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవాలి, వాటి మీద కొన్ని కంట్రోల్స్ ఉండాలి అనుకుంటే మనం థర్డ్ పార్టీ కంట్రోల్ని యాడ్ చేయొచ్చండి. ఓకే. సో మనం థర్డ్ పార్టీ కంట్రోల్ అప్లై చేసామంటే సప్లయర్స్ మీద కానీ, థర్డ్ పార్టీ ఐ మీన్ కస్టమర్స్ మీద కానీ, సో ఆ పర్టికులర్ అకౌంట్స్ మీద ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఒకవేళ మనం జర్నల్ ఎంట్రీస్ ఒక ఇక్కడ మనం క్రియేట్ చేసే ఒక వాల్యూ మీద ఆ వాల్యూని మాన్యువల్ గా జర్నల్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేయాలంటే యూ కెన్ రిస్ట్రిక్ట్ మాన్యువల్ జర్నల్ ఎంట్రీ ఆల్సో. ఓకే. సో మనకి ఫంక్షనాలిటీ వస్తుంది. సో అక్కడ మీకు ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో యూ కెన్ పుట్ ఎస్ నో అని. రికన్సిలేషన్ పర్పస్ ఇది, ఈ వాల్యూ మీద రికన్సిలేషన్స్ చేయాలా లేదనేది మనం యూ కెన్ పుట్ ఎస్ఆర్ నో అని. ఓకే. సో ఫైనాన్షియల్ కేటగిరీ అడిషనల్ ఫీల్డ్ అంటే ఫైనాన్షియల్ కేటగిరీ, ఇక్కడ మనం ఇచ్చిన ఈ ఈ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది సబ్ కేటగిరీ కింద వచ్చు. క్యాష్ ఇవ్వచ్చు, ఆర్ బ్యాంక్ కూడా ఉంటే బ్యాంక్ అయినా ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ అడిషనల్ కేటగిరీస్ అండి. సో ఇట్స్ నాట్ a mandatory field, but yeah, we can if you want to apply the additional category, you can apply it. So click on plus button to add one more value. సో క్యాష్ అకౌంట్ ఇది, ఇంకొక ఎక్స్పెన్స్ అకౌంట్ కూడా యాడ్ చేస్తాను నేను. దీంతో పాటు మనకి లెట్స్ సే ఈ రెంట్ ఒకటి యాడ్ చేస్తాను, 50087 రెంట్. అండ్ రెంట్ అనేది ఎక్స్పెన్స్ అకౌంట్, ఎక్స్పెన్స్ కేటగిరీలో ఎంటర్ చేద్దాం. అండ్ దీంతో పాటు మనకు మేజర్ గా కావాల్సింది రిటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అండి. సో రిటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అంటే సో ఇది ఓనర్స్ ఈక్విటీ అకౌంట్ అండి. సో జనరల్ గా రిటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అనే దీన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే ట్రాన్స్లేషన్ లెవెల్లో ఆర్ కన్సాలిడేషన్ లెవెల్లో వాడతారండి. కన్సాలిడేషన్ టైంలో మనకి బ్యాలెన్సెస్, సర్ప్లస్ బ్యాలెన్సెస్ కానివ్వండి, లేకపోతే ఎక్సెస్ బ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కొన్ని ఐ మీన్ బ్యాలెన్స్ షీట్ లో మనకి డిఫరెన్సెస్ వస్తే వాటిని ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అది అది యాక్చువల్ గా మంత్ ఎండ్ యాక్టివిటీ అండి. సో మంత్ ఎండ్ యాక్టివిటీ, బట్ మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎంటర్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ మనం ప్రైమరీ లెడ్జర్ ఒకటి క్రియేట్ చేస్తాం, ప్రైమరీ లెడ్జర్ లో స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్ క్రియేట్ చేస్తాం. అక్కడ ఇది మ్యాండేటరీ అనమాట, రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ ఒకటి మనం ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నా. ఓకే. రైట్. సో దీస్ ఆర్ ఆప్షనల్. ఓకే. యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, యూ కెన్ క్రియేట్ ఇట్. So based on functionality, you can add the suspense account. Okay, realized I mean exchange rate gain and loss account. ఇక్కడ మనకు ఫంక్షనాలిటీ బేస్ చేసుకుని వీటి మీద వర్క్ చేస్తాం. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 3 అకౌంట్స్ సరిపోతాయి మనకి. జస్ట్ సేవ్ ఇట్ అండ్ సేవ్ అండ్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ ఇచ్చాం, కాస్ట్ సెంటర్ ఇచ్చాం, అకౌంట్ ఇచ్చాం. ప్రొడక్ట్ అండి. గో టు మేనేజ్ వాల్యూస్, క్లిక్ ఆన్ ప్లస్ బటన్. ఐ కెన్ గివ్ ప్రొడక్ట్ వాల్యూ యాజ్ డిఫాల్ట్ వాల్యూ అండి. ఓకే. సో సేవ్, సారీ 5 వాల్యూస్ ఇచ్చినట్టున్నాను. సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. అండ్ ఫ్యూచర్ వన్ మేనేజ్ వాల్యూస్. దీన్ని కూడా డిఫాల్ట్ వాల్యూస్ క్రియేట్ చేస్తాం. సేవ్. ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ క్రియేట్ చేసుకోవచ్చండి, బట్ టెస్టింగ్ కోసం అయితే కాబట్టి మనం వన్ వాల్యూస్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. సేవ్ ఇట్. సో వాల్యూస్ సెట్స్ లెవెల్లో వాల్యూస్ యాడ్ చేసినప్పుడు అగైన్ మనం దీనికి సంబంధించి డిప్లాయ్మెంట్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో డిప్లాయ్మెంట్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో వాల్యూస్ యాడ్ చేసాం, తర్వాత అకౌంటింగ్ మెథడ్ గురించి చూద్దామండి. మేనేజ్ అకౌంటింగ్ మెథడ్స్. సో ఇక్కడ సెర్చ్ ఫర్ మేనేజ్ అకౌంటింగ్ మెథడ్స్. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దట్. దెన్
మనకి వాల్యూస్ గో టు టాస్క్ బటన్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ క్రియేట్ అయి ఉన్నాయి. ఓకే. సో ఆర్కిల్ యూజర్ క్రియేట్ చేసినవి చూడండి. ఇక్కడ మనకి స్టాండర్డ్ అక్రూవల్. ఓకే. స్టాండర్డ్ అక్రూవల్ చైనా, స్టాండర్డ్ అక్రూవల్ విత్ ఎన్కంబరెన్స్, ఇవన్నీ ఆర్కిల్ క్రియేట్ చేసిన సీడెడ్ వాల్యూస్ మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ లెవెల్లో చూడొచ్చు. సో స్టాండర్డ్ అక్రూవల్ మెథడ్ గురించి చూద్దాం. సో ఇఫ్ యూ ఓపెన్ స్టాండర్డ్ అక్రూవల్, సో ఇది మెయిన్ గా దీంట్లో అకౌంటింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పర్చేజ్ ఎంట్రీ కానివ్వండి, సేల్ ఎంట్రీ కానీ జరిగితే దానికి సంబంధించిన బ్యాక్ అండ్ జనరల్ ఎంట్రీ ఎలా క్రియేట్ అవ్వాలి, ఏది డెబిట్ అవ్వాలి, ఏది క్రెడిట్ అవ్వాలి డిఫాల్ట్ గా అనేవి ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తామండి. లెట్స్ ఏ పేబుల్ కి వెళ్ళండి. పేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ వెళ్ళి ఇన్వాయిస్ సంబంధించి చూడండి. ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇన్వాయిస్ అక్రూవల్ బేసిస్ సంబంధించి రూల్ ఉంది. ఓకే. ఓపెన్ ఇట్. రూల్ సెట్. సో ఇక్కడ కింద డెబిట్ క్రెడిట్ కి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి. ఓకే. డెబిట్ క్రెడిట్ కి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి. సో ఏ వాల్యూ డెబిట్ అవ్వాలి, ఏ వాల్యూ క్రెడిట్ అవ్వాలి. ఓకే. ఒక ఇన్వాయిస్ క్రియేట్ అయినప్పుడు లైబిలిటీ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి అండ్ అక్రూవల్ అకౌంట్ డెబిట్ అవ్వాలి. సో ఆ వాల్యూస్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసి పెడతాం. సో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ సంబంధించి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. సో బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్, సో ఆర్కిటెక్చర్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ దీన్ని డిఫైన్ చేస్తారు. సో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని సో వీ కెన్ కాన్ఫిగర్ ది అకౌంటింగ్ రూల్స్ అండి. సో అకౌంటింగ్ రూల్ అనేది ఇట్స్ ఏ యునో ఆ డేటా మనకి ఎవరు ఇవ్వాలి అంటే కంపెనీ ఇవ్వాలండి. కంపెనీ నుంచి ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి మనకి. సో హౌ దే ఆర్ ప్రాసెసింగ్ ది అకౌంటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా రన్ చేస్తున్నారు, ఓకే, లైబిలిటీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అక్రూవల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఓకే, ఏ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ అనేది, ఆ డేటా అనేది మనకి ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే క్లయింట్ దగ్గర నుంచి వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో ఒక్కసారి మనం దీన్ని సీడెడ్ వాల్యూస్, ఓకే, ఆర్కిల్ నుంచి వచ్చిన సీడెడ్ వాల్యూస్ నే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో క్లిక్ ఆన్ డన్ బటన్. సో దిస్ ఈజ్ అక్రూవల్ అండి, స్టాండర్డ్ అక్రూవల్ మెథడ్. సో నథింగ్ we are changing here. So if you want to create a new accounting method, you can create it. Click on plus button and you can go ahead. So you can create a new accounting method. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ అక్రూవల్ లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. బట్ మనకు కావాల్సిన మాడ్యూల్ లెవెల్లోనే మనం ఈ స్టాండర్డ్ అక్రూవల్ లాగానే మనం ఒక అకౌంటింగ్ మెథడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ అకౌంటింగ్ మెథడ్ అండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అండ్ లీగల్ ఎంటిటీ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఓకే.